నిధులు రాబట్టాలి, విభజన హామీలు అమలు కావాలి, ప్రతి క్షణం రాష్ట్రం కోసం పనిచేయండి. టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. అసెంబ్లీ నుంచి పారిపోయేందుకే జగన్ ఢిల్లీ డ్రామా అని వ్యాఖ్య. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ఎట్లా వ్యవహరించాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎట్లా ఒత్తిడి తేవాలి అనే విషయాలపైన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులతో సమావేశం పెట్టిండు. దాంట్లో ఆయన ఏం చెబుతుండు, మీరే నాకు అక్కడ నుంచి నిధులు రాబట్టి ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల్ని మీ పైనే పెడుతున్నాను. ఒక్కొక్క ఎంపీ కొన్ని శాఖల్ని కేటాయించుకొని ఆ శాఖలకు సంబంధించి మనకు రావాల్సిన నిధులను పరిశీలి చేస్తే ఎప్పటికప్పుడు నిధులను రాబట్టండి అని ఎంపీల భుజం పైన బరువు బాధ్యతలు పెట్టాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడి వాళ్ళ ఎన్డీఏ కూటమి ఉంది కేంద్రంలో. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 45 సంవత్సరాల సీనియర్ నాయకుడు, రాష్ట్రాన్ని నేను సంపద సృష్టిస్తా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా, రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తా అన్నాడు. కేంద్రం సహకారంతో చేస్తాడు. ప్రత్యేక హోదా తెస్తాడు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెస్తాడు, రైల్వే జోన్ తెస్తాడు, విశాఖ ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ పైన క్లారిటీ తెస్తాడు, అమరావతి పోలవరం నిర్మిస్తాడు. కేంద్రం పైన మెడలు వంచి కేంద్రాన్ని, ఎందుకంటే అక్కడ కేంద్రంలో ఈ తెలుగుదేశం పార్టీ ఎంపీలు అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ దిశగా చేస్తారు అనుకున్నా. కానీ ఎందుకో సైలెంట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు. నరేంద్ర మోదీ దగ్గర పోయి గట్టిగా అడిగే ప్రయత్నం చేయట్లేదు, అమిత్ షా గారి దగ్గర పోయి గట్టిగా అడిగే ప్రయత్నం చేయట్లేదు. మొన్న 3 days బ్యాక్ కూడా ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదో తెస్తాడు, నిధులు తెస్తాడు, కేంద్రానికి పోయిండు, ఢిల్లీ పోయి ప్రధానమంత్రిని అడుగుతాడు, నిధులు తెస్తాడు. నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రిని కలుస్తారు, రాబోయే బడ్జెట్లు ఏపీకి మంచి నిధులు కేటాయించేటట్టు చేస్తారు అనుకున్నారు. కానీ అనూహ్యంగా కలవలేదు. ఎక్కడ మోడీని కలవాల, నిర్మలా సీతారామన్ కలవాల, ఓన్లీ అమిత్ షాని కలిశారు, వెళ్ళి వచ్చారు. రాజకీయ అంశాలే చర్చించి వచ్చినట్టు తప్ప ఎక్కడా లేదు. అటువైపు నితీష్ కుమార్ చూస్తే, నితీష్ కుమార్ ఎంపీల పైన కూడా ఆధారపడి ఎట్లయితే తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నారో, నితీష్ కుమార్ పార్టీ జేడీయూకి సంబంధించి కూడా ఎన్డీఏ కూటమిలో ఉంది. వాళ్ళు చాలా గట్టిగా నిలదీస్తున్నారు. మా రాష్ట్రానికి 1,00,000 కోట్ల ప్యాకేజ్ ఇవ్వాల్సిందే, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, లేదు 1,00,000 కోట్ల ప్యాకేజ్ అని ఇవ్వాల్సిందే అని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు అక్కడ. కానీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆ స్థాయిలో ప్రెజర్ కానీ, ఆ స్థాయిలో ఒత్తిడి లేదు. ఒత్తిడి లేకపోగా నిన్న అసలు కంప్లీట్గా చేతులెత్తేసిండా చంద్రబాబు నాయుడు గారు అనే పరిస్థితికి వచ్చింది. అంటే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ, పోలవరం నిధులు కానీ, అమరావతి నిధులు కానీ, రాష్ట్రం వెనకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీసి అడిగే పరిస్థితి, ఆ ధైర్యం కేంద్రంని, మోడీని, అమిత్ షాని చేయట్లేదా? చేతులు ఎత్తేసి ఓన్లీ ఎంపీల పైన పెట్టి మీరే రాబట్టాలని నిధులు అంటండా? ఎంపీలు ఏం రాబడతారు నిధులు? మీరు పార్టీ అధ్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారు, బీజేపీకి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. మీ ఎక్స్పీరియన్స్ని, మీ యొక్క అనుభవాన్ని అంతా రంగరించి నిలదీయాలి, అడగాలి, మీతో అవసరం ఉంది ఇవాళ. అది వదిలేసి ఎంపీల పైన పెట్టి ఎంపీలు మీరే రాబట్టాలంటే ఇక అదంతా అయిపోయినట్టే కథ. వదిలేసిండి అయింది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఇప్పుడున్న సిచ్యువేషన్కి అనుగుణంగా, ఇప్పుడున్న పరిస్థితికి చాలా అనుకూలమైన పరిస్థితి ఉంది ఏపీకి. ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు, ఆ దిశగా మాట్లాడలేని పరిస్థితి వస్తుందా? దాని వెనక ఏం కారణాలు ఉన్నాయి? రాజకీయ కారణాలా, వ్యక్తిగత కారణాలా, లేదా పాత కేసుల వ్యవహారమా? మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు నోరు మెదిపే కార్యక్రమం చేయకుండా ఎంపీల పైన పెట్టిండు అంటేనే దాని అర్థం ఇక చేతులు ఎత్తేసే కార్యక్రమం చేసినట్టే అనిపిస్తుంది. మరి చేతులు ఎత్తడం వల్ల రాష్ట్రానికే నష్టం. నేను వస్తే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా, పునర్నిర్మాణం చేస్తా, సంపద సృష్టిస్తా, కేంద్రం నుంచి నిధులు తెస్తా, నా అనుభవం వరకు వస్తుందా అనడం. మరి ఈ అనుభవం అంతా ఎక్కడ పోయింది? ఎందుకు ఎంపీల పైన పెట్టే పరిస్థితికి వచ్చింది ఇవాళ అనేది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ.